వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది ఈనాడు ఆర్టికల్లో రావటం అనేది జరిగింది. ఉగాదికి మరో డిఎస్సి అంటూ ఈనాడులో ఆర్టికల్ అనేది రావటం జరిగింది. చూడండి, ఉగాదికి మరో డిఎస్సి 3600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం. గత ఏడాది సిలబస్ నిబంధనలు ఈసారి అమలు. పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు అంటే 3600తో పోస్టులతో డిఎస్సి ఇవ్వడానికి అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. సిలబస్లో ఎటువంటి మార్పులు కూడా లేవని చెప్తూ ఈనాడులో రావటం అనేది జరిగింది. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలు ప్రకటన విడుదల చేయాలని భావిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండవచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. చూడండి, వీటన్నిటిలో కలిపి 1200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలలో 1700 పోస్టులు ఉండనున్నాయి. ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. గత ఏడాది ఏప్రిల్లో 16,347 పోస్టులకు ప్రకటన ఇవ్వగా అందులో 15,941 భర్తీ అయ్యాయి. కొన్ని పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు లేనందున మిగిలిపోయాయి. సిలబస్లో మార్పు లేదు. సిలబస్లో ఎటువంటి మార్పు లేదంటూ ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి. ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్లో మార్పులేవి చేయడం లేదు. గత ఏడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలని ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్ను ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్యం పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచనను వాయిదా వేశారు. నెక్స్ట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టెస్ట్ అయితే ఈ డిఎస్సికి మాత్రం ఉండట్లేదు అని చెప్పారు. నెక్స్ట్, ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీ. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2600 మంది ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగం కోసం వీరు డిఎస్సి రాయాల్సి ఉంటుంది. ప్రత్యేక డిఎస్సిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజ్ ఇవ్వడంపై అధికారులు ఆలోచన ఇస్తున్నారు. ఇది ఈనాడు ఆర్టికల్లో డిఎస్సి గురించి రావటం అనేది జరిగింది. స్పెషల్ డిఎస్సికి ఆల్రెడీ సంబంధించి సిలబస్ అనేది సైట్లో పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా డిఎస్సి వాళ్ళకైతే సిలబస్లో ఎటువంటి మార్పు అనేది లేదు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టెస్ట్ అనేది ఈ డిఎస్సికి అనేది ఉండదని చెప్తున్నారు. ఆల్రెడీ టెట్కి అనేది సిలబస్ మారింది కదా, అదే సిలబస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.